నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలకలూరిపేటలో ప్రతిపాటి విస్తృత పర్యటన, పరుగులు పెట్టిన అధికారులు. టిడ్కో గృహాలు చంద్రబాబు కళ అన్న ప్రతిపాటి. అలాంటి గృహాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరిక. కార్మికుల శ్రమకు న్యాయమైన కూలీ చెల్లించాలి డిమాండ్ చేసిన కమ్యూనిస్టు నాయకులు. కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు, తల్లిపాల విశిష్టత గురించి వివరించిన ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ ఎం జోజమ్మ. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు శుక్రవారం పట్టణంలో విస్తృత పర్యటన నిర్వహించారు. తొలుత భాస్కర్ సెంటర్లో ఉన్న మంచినీటి పైప్ లీక్లను పరిశీలించిన ఆయన అనంతరం రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురు డ్రైనేజీ కాలువను పరిశీలించారు. అలాగే పెదనందిపాడు రోడ్లోని కాకతీయ స్కూల్ సమీపంలో ఉన్న స్పిల్ సమస్యలను ప్రతిపాటి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుర ప్రజలకు భవిష్యత్తులోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నట్లుగా చెప్పారు. ఇక మంచినీటి పైపు లీకులు గుర్తించి వాటిని వెంటనే బాగు చేయిస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. అలాగే డ్రైనేజీ వాటర్ ఎక్కడ కూడా ఆగకుండా అన్ని ప్రధాన కాలువలు పూడిక తీస్తున్నట్లుగా తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వారం రోజుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, ఏఈడిఈ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొన్న వచ్చారు సార్, మొన్న మార్నింగ్ వచ్చి స్పీడ్ పెంచాలి, మనుషుల్ని పెంచండి. ఫోన్ చేస్తాను సహా పెడతాం 2.4 కిలోమీటర్స్ ఈ సిపిఐ వాళ్ళ దగ్గర కూడా చేస్తేనే ఎవరైనా ఖాళీ చేయించి రాజ్యం మెరుగుపరిచేటువంటి దానికి అన్ని రకాల చర్యలు, రోజు స్పెషల్ డ్రైవ్ పెట్టి తెల్లవారుజాము నుంచే శానిటేషన్ వర్కర్స్ అందరూ పనిలో ఉండాలి. పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఎక్కడైతే కూడళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే డంప్ వేస్తున్నారో, ఈ డంప్ వేసేటువంటి ప్లేసెస్ అన్నీ డంప్తో ఉండకుండా క్లీన్గా ఉండాలి. దానికోసమే ఒక స్పెషల్ డ్రైవ్ పెడతా ఉన్నాం. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుధ్యం చిలకలూరిపేటలో మెరుగుపరిస్తే ఈ అంటు రోగులు, విష జ్వరాలు బారిన పడకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టి సిల్ట్ కానీ, కాలువలు తీయటం కానీ, మెయిన్ డ్రైన్ క్లీన్ చేయటం కానీ, మెయిన్ డ్రైన్ ఫ్లో ఉండేటువంటి విధంగా చర్యలు అన్ని రకాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిన్న నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడి, నేషనల్ హైవే మున్సిపల్ వాళ్ళు కలిసి చిలకలూరుపేట పరిధిలో, నేషనల్ హైవే పరిధిలో మెయిన్ రోడ్డుకు రెండు పక్కల డ్రైన్స్ అన్నీ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పంపిస్తున్నాం. చిలకలూరుపేట పరిధిలో నేషనల్ హైవేకి ఇరువైపులా పట్టణంలో వచ్చేటువంటి నీరు కానీ, నేషనల్ హైవే మీద వచ్చే నీరు కానీ రెండు కూడా పారుదల ఉండేటువంటి విధంగా. ప్రజలకు ఇప్పుడు అసౌకర్యంగా ఉంది, ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అవుతూ ఉంది డ్రైన్ మూమెంట్ లేక. ఈ డ్రైన్ ఉండేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్హెచ్ వాళ్ళతో కూడా మాట్లాడాము, ఎస్టిమేషన్స్ తయారు చేసి
సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితోటి మనం ఏ విధంగా అసాధ్యమైనటువంటి బైపాస్ రోడ్డును తీసుకొచ్చామో టౌన్ పరిధిలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేయబోతున్నాం. ఎందుకంటే పునర్నిర్మాణమే కాదు, కొన్ని అసలు డ్రైన్ నిర్మాణమే జరగల. ఆ డ్రైన్ నిర్మాణం పునర్నిర్మాణం చేయబోతా ఉన్నాం. టిడ్కో గృహాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి వీళ్లదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని 52 ఎకరాల్లో ఉన్న టిడ్కో గృహాల్లో నివసిస్తున్న వారితో మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, అర్బన్ సి రమేష్ తో కలిసి ప్రత్తిపాటి సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా చిలకలూరిపేటలో టిడ్కో గృహాలు నిర్మించినట్లుగా తెలిపారు. అయితే కొందరు వాటిని అమ్ముకున్నట్లుగా తెలిసిందని, వాటిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు అందించనున్నట్లుగా వెల్లడించారు. ఎవరైనా సరే ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను అమ్ముకునే హక్కు గాని కొనుక్కునే హక్కు గాని లేదన్నారు. టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న వారికి అన్ని సౌకర్యాలు ఒక నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. దానిని ఒక స్మార్ట్ సిటీగా మార్చే బాధ్యత తనదని ప్రతిపాటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ పుల్లారావు, మున్సిపల్ ఏఈ, డిఈ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిరుపేదలు వారికి రైట్స్ ఇవ్వబోతున్నాం. ఒక నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మీకు ఒక పక్క బ్యాంకర్స్ వేధింపులు ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వలన గృహప్రవేశం చేయకుండానే వాయిదాలు వచ్చినాయి. ఒక పక్క ఏమో రెంట్లో ఉంటున్నారు, ఒక పక్క వడ్డీలు కడుతున్నారు, మరో పక్క ఏమో బ్యాంకు మా వాయిదాలు కట్టమని తిరుగుతూ ఉన్నారు. వీటన్నిటి మీద ఒక నెలలో నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం. పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, ఇంటికి 4 లక్షలు కట్టుకునేటువంటి వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వబోతూ ఉంది. అదేవిధంగా ఈ టిడ్కో ఇళ్లలో 5,500 ఫౌండేషన్ వేసింది 2,000 కదా, ఫస్ట్ 4,512. ఈ 6,512 ఇళ్ళు సుమారు 25,000 మంది ఇక్కడ నివసించేటువంటి దానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించబోతున్నాం. పోలీస్ పోస్ట్ పెట్టించాం రాగానే. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. బస్ ఫెసిలిటీ చేయబోతున్నాం. ఇక్కడే రాబోయే రోజుల్లో స్కూలు, హాస్పిటల్, స్టోర్స్ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాం. ఫోన్ ఫెసిలిటీ ఇవ్వబోతున్నాం. ఒక నెల రోజుల్లో 50,000 కట్టిన వాళ్ళు ఏంటి, 1,00,000 కట్టిన వాళ్ళు ఏంటి, అదేవిధంగా ఈ బ్యాంకర్స్ ఒత్తిళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇవ్వబోతాం. పేదవాడికి భారం కాకుండా ఉండే నిర్ణయం ఒక నెల రోజుల్లో తీసుకుంటారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే తాళాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నారో చేరకుండా అవన్నీ క్యాన్సిల్ చేస్తాం. చేరటమా, తాళాలు హ్యాండ్ ఓవర్ చేయటమా డిపార్ట్మెంట్. ఎవరు చేరితే వాళ్ళకి, రెడీమేడ్గా చేరేటువంటి వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం. ఇది నిరుపేదల కోసం చంద్రబాబు నాయుడు గారి కళ. ఇది పట్టణాల్లో నివాసయోగ్యం లేనటువంటి వాళ్ళందరికీ షేర్వాల్ టెక్నాలజీ. 5 ఏళ్ళు గత పాలకులు నిర్లక్ష్యం చేసినా చూడండి, ఒక్కటెక్కడైనా చిన్న లీకులు కూడా లేవు, చిన్న క్రాకు లేదు, లీకులు లేవు. అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. కాబట్టి పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేసేటువంటి పథకం ఇది. దీంట్లో నిరుపేదలే ఉండాలి తప్ప డబ్బులు ఉన్నోళ్ళు, 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నోళ్ళు అద్దెకి ఇవ్వటానికో ఇది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ కోసం నిర్మాణం చేసినటువంటి టిడ్కో హౌసెస్, దాని యొక్క కళ పేదవాడికి సాకారం చేయబోతున్నాం. దీంట్లో ఎవరు ఇంట్లో ఉంటారో వారికే ఇల్లు ఉంటుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు. ఓకే, మేము ప్రెస్ మీట్ పెట్టి టిడ్కో ఇల్లుకి ఇచ్చిన వాళ్ళు మాత్రమే టిడ్కో ఇల్లులో ఉండాలన్న ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలామంది సార్ దగ్గరికి వెళ్ళడం, అమ్ముకున్న వాళ్ళు, తర్వాత కొనుక్కున్న వాళ్ళు కూడా సార్ దగ్గరికి వెళ్ళడం, మా దగ్గరికి రావడం కూడా జరిగింది. అటువంటి అన్నీ జరగకుండా సార్ ఏంటంటే లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి, లబ్ధిదారులకి మాత్రమే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొన్న వాళ్ళని, అమ్ముకున్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దాని గురించి ఇంకా వస్తున్నారు. అది పక్కన పెడితే సార్ చెప్పిన మాకు సంబంధించిన ఎమ్యూనిటీస్ ప్రకారం మనకి ఫస్ట్ 4,512 టిడ్కో వాళ్ళు మున్సిపాలిటీకి అప్పు చెప్పడం జరిగింది. అందులో మేము 3,435 వరకు కీస్ ఇచ్చాం.
ఆ కిస్ ఇచ్చిన వాటిల్లో ఇప్పటివరకును సార్ మీరు చెప్పిన తర్వాత నేను 2 రోజుల్లోనే మా ఇది ప్లానింగ్ అండ్ వెల్ఫేర్స్ తోటి మొత్తం ఒక 50 మంది తోటి సర్వే చేయించడం జరిగింది సార్, ఇంటింటికి వెళ్ళి. ఇప్పుడు ఇంటికి వచ్చి ఎస్ఐ గారు అండ్ టీం మేము కూడా వస్తాం, ప్రతి ఇంటికి వచ్చి కూడా సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత నిజమైన లబ్ధిదారుడు ఉంటే వెరీ హ్యాపీ. ఒకవేళ నిజమైన లబ్ధిదారుడు కాకుండా ఒకవేళ రెంట్కుండా ఉన్నారు, వాళ్ళు జెన్యూన్ పర్సన్స్ అయితే ఓకే పర్వాలేదు. ఒకవేళ అమ్ముకొని ఉన్నారు ఎవరికైనా సరే, అమ్ముకున్న ఇంటి తాళాలు ఖచ్చితంగా అవన్నీ కూడా హ్యాండెడ్ ఓవర్ చేసుకుంటున్నాం. అయితే ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన విషయం లేదు. ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్నారో కొనుక్కున్న వ్యక్తి నిజంగా ఇల్లు లేకుండా అతనికి ఇల్లు నిజంగా కరెక్ట్, అతనికి ఇవ్వడమే కరెక్ట్ అని నమ్మితే వాళ్ళకే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సార్ ఆల్రెడీ క్లియర్గా వచ్చిన పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు దాని గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే దయచేసి మీరు ఎవరెవరైతే ఎన్నిళ్ళు రెంట్కి ఇచ్చారో సర్వేకి వచ్చినప్పుడు వాలంటీర్గా రెంట్కి ఇచ్చినవి అమ్మినవి కూడా క్లియర్గా చెప్పండి. మళ్ళీ మా ఎంక్వైరీలో తేలిన తర్వాత మేము అడిగిన తర్వాత మీరు బేడవడం కాకుండా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వండి. ఓకేనా? ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఉంటారు, లబ్ధిదారుడిని నమ్మి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుని దురుద్దేశంతో అమ్ముంటుంటే మీరు కొనుక్కున్న డబ్బులు ఆయన దగ్గర ఉండుంటాయి, ఆ డబ్బులు కూడా మీకు ఇప్పించమని చెప్పేసి సార్ క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ను కూడా మీకు ఇప్పించే బాధ్యతని తీసుకుంటున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని మంచినీటి చెరువులకు వెళ్లే దారిలో ఉన్న హెడ్ వాటర్ వర్క్ ఫిల్టరేషన్ ప్లాంట్ ను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నీటి శుద్ధి ఏ విధంగా జరుగుతుందో మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ పరీక్షలు నిర్వహిస్తూ పుర ప్రజలకు నాణ్యమైన మంచినీటిని అందించాలని సూచించారు. అదేవిధంగా ప్లాంట్ కు వచ్చే వెంటనే కూడా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఏ రమేష్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, ఏఈడిఈ పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలోని మంచినీటి చెరువులను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం సందర్శించారు. గత కొద్ది రోజులుగా సాగర్ జిల్లాలతో మంచినీటి చెరువులను అధికారులు నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా పనులను ప్రత్తిపాటి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇంకా కొద్ది రోజుల పాటు సాగర్ జలాలు చిలకలూరిపేటకు వస్తాయని, ఎప్పటి వరకు వస్తే అప్పటి వరకు నీటిని మంచినీటి చెరువుల్లో స్టోర్ చేయాలని అధికారులకు సూచించారు. ఇక మంచినీటి చెరువులు పూర్తిగా నిండితే సంవత్సరం వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. అధికారుల సమన్వయంతో పనులు చేయాలని ప్రత్తిపాటి ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు, పలువురు అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ బజార్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన పర్ణికా లిమిటెడ్ వారి శ్రీ శరవణ స్టోర్స్ ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారం అభివృద్ధి చెందాలని, మరెన్నో స్టోర్స్ నెలకొల్పాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని వెంకటేశ్వర సినీ కళ్యాణ మండపంలో జరిగిన కంచల జగన్మోహన్ రావు మనవడి మొదటి పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ఇక ఆ చిన్నారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని మధ్యనగర్ నందు ఉన్న ఏఆర్ కన్వెన్షన్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ ముల్లా కరీముల్లా కుమార్తె నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరయ్యారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ఇక కాబోయే వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. చిలకలూరిపేట తహసీల్దార్ గా షేక్ మహమ్మద్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. నూతనంగా నియమితులైన తహసీల్దారులకు ప్రజలు సక్రమంగా సేవలు అందించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శుక్రవారం చిలకలూరిపేట రూరల్, నాదెండ్ల, యాట్లపాడు మండలాలకు నూతనంగా నియమితులైన తహసీల్దార్లు షేక్ మొహమ్మద్ హుస్సేన్, విజయశ్రీ, ఏవి రమణ ప్రత్తిపాటిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇక ఈ సందర్భంగా వారికి ప్రత్తిపాటి పలు సూచనలు చేశారు. చిలకలూరిపేట రూరల్ సీఐగా బి సుబ్బనాయుడు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. చిలకలూరిపేట రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన బి సుబ్బనాయుడు శుక్రవారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తూ ప్రజలకు మంచి చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి దగ్గర అవ్వాలని సూచించారు. కార్మికుల శ్రమకు న్యాయమైన కూలీ చెల్లించాలని చిలకలూరిపేట నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ అన్నారు. గురువారం సాయంత్రం ఏఐటీయూసీ అనుబంధ సంస్థ చలివేంద్రం బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గౌడ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు పేలూరి రామారావు, టౌన్ పార్టీ మాజీ కార్యదర్శి నాయుడు శివకుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కాస సాంబయ్య, సిపిఐ నాయకులు బొంత భగత్ సింగ్, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావులు పాల్గొని చలివేంద్రం బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చలివేంద్రం బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు రామారావు, సాయి, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్ఆర్టీ రోడ్లో ఉన్న సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో శుక్రవారం జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం మరియు పండ్లు పంపిణీ చేశారు. మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ మరియు భారత ప్రభుత్వ నోటరీ దాసరి చిట్టిబాబు తండ్రి గారు దాసరి సుబ్బారావు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా వైఎంసీఏ జిల్లా అధ్యక్షులు చుక్కా విన్సెంట్ పాల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ అధ్యక్షురాలు దాసరి ధనలక్ష్మి, దాసరి చిట్టిబాబు, వడ్లన చంద్రం, బెచ్చం రవి, నల్లమాల దానయ్య తదితరులున్నారు. నా సాయి ప్రశాంతి ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా దాసరి సుబ్బారావు గారు దాసరి సుబ్బారావు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు ఈరోజు మనకి భోజన సౌకర్యం కలగజేశారు కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని, మిత్రుల్ని కూడా మనసారా దీవించమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా ఘనంగా చెల్లినందుకు ఆ భగవంతుడి వారికి అన్ని విధాలా కూడా సహకరించాలని కూడా మనసారా ప్రార్థిస్తున్నాను. మేనేజ్మెంట్ వాళ్ళు జాగ్రత్తగా అప్పుడప్పుడు చూసినప్పుడు జాగ్రత్తగా చూస్తూనే ఉన్నారు. ఆహార పదార్థాలు వాళ్ళకి అందేటట్టు. మరి వృద్ధాప్యం కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏమి వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులు మేము ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉండి ఎవరు ఎట్టున్నారు ఏంటని చూస్తూ ఉంటాం కూడా అభినందనీయం. మరి దీన్ని దానకర్తలైనటువంటి చిట్టుబాబు మరి వారి యొక్క బృందము, వాళ్ళ యొక్క సొసైటీ వాళ్ళని భగవంతుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు 2వ రోజు కార్యక్రమాలు జరిగాయి. ఓసీ, ఎస్సీ, అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాలపై అవగాహన కల్పించారు. 2 కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సొలస సెక్టార్ సూపర్వైజర్ ఎం జోజమ్మ పాల్గొని తల్లి పాలు విశిష్టత గురించి వివరించారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు టి పున్నమ్మ, పి సుధారాణి, కె అనురాధ, గ్రామంలోని తల్లులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.